शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన అయోధ్యకాండలో పోయిన వారము 98వ సర్గ వరకు చూసుకున్నాము. అప్పుడేం జరిగిందంటే, పాపం భరతుడు రామచంద్రమూర్తి కోసం, లక్ష్మణస్వామి కోసం, సీతమ్మ కోసం వెతుకుతూ వస్తూ ఉంటే, ఆయన ఇంత అట్టహాసంగా సైన్యాన్ని తీసుకొని వచ్చాడని చూసి మన లక్ష్మణస్వామి భరతుణ్ణి అనుమానించాడు. మనిద్దరిని చంపడానికి వస్తూ ఉన్నట్టున్నాడు అని అన్నాడు. రామచంద్రమూర్తి, నన్ను చంపడానికి వస్తున్నాడని నీకెట్లా తెలిసింది లక్ష్మణ? ఇంతకుముందు అటువంటి పనులేమైనా వాడు చేశాడా భరతుడు? అటువంటి అనుమానం కలిగే విధంగా ప్రవర్తించాడా? లేదు గదా! కాబట్టి అట్లా అనరాదు. అన్యాయంగా భరతుడిని అన్నావంటే నన్నన్నట్టే. వాడెందుకు వస్తున్నాడో తెలుసా? మన మీద ప్రేమతో మన కోసం వస్తున్నాడు అని రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారు. అప్పుడు మన లక్ష్మణస్వామి చాలా బాధపడ్డాడు. అన్యాయంగా అన్నానే భరతుణ్ణి అని. ఇంకా ఆయన, అవునన్నయ్య నిజమే, ఒకవేళ నానొచ్చుంటాడు అన్నయ్య నిన్ను చూడ్డం కోసము అని అనగానే మన రామచంద్రమూర్తి కూడా, నిజమే, నువ్వు అన్నది కరెక్టే, నానే మన కోసం వచ్చుంటాడు అని అన్నారు. అయితే ఇది చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆలోచించాను నేను. లక్ష్మణస్వామి రాముడు అంత మాట అనేసరికి ఆయన ఏమన్నారంటే, రాజ్యం కోసం ఆలోచిస్తున్నావా లక్ష్మణ? ఆ రాజ్యం నీకే ఇమ్మని చెప్తాను, వాడు వెంటనే ఇస్తాడు, ఇంకేమీ మాట్లాడ్డు అనేసరికి సిగ్గుపడ్డ లక్ష్మణుడు వెంటనే, దశరథుడు వచ్చుంటాడు నీకోసము అన్నాడు. అయితే అట్లా అనేసరికి వెంటనే నాకు అనుమానం వచ్చింది. ఎందుకట్లా మాట ఒకటేసారి మార్చేశాడు ఎందుకు? త్వా ద్రష్టం, నిన్ను చూడ్డం కోసం స్వయంగా దశరథుడే తండ్రి గారే వచ్చుంటాడన్నయ్య అని మన్యే అనుకుంటున్నాను అని మన లక్ష్మణుడు అన్నాడు. అంటే అప్పుడు మన రామచంద్రమూర్తి కూడా, అవును నిజమే, ఆయనే వచ్చినట్టున్నాడు, మనల్ని చూడ్డానికి వచ్చుంటాడు, మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చుంటాడు, లేదా కనీసం సీతను తీసుకెళ్ళడానికి వచ్చుంటాడని రాముడు అన్నాడు. వెంటనే అట్లా మాట మారిపోయిందేమి అని ఆలోచించాను. నాకేమనిపించిందంటే, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకుని రావడం గదా అసలు మనకు ప్రాబ్లమ్ అయ్యింది. భరతుడు వస్తూ ఉన్నవాడు ఇంత సైన్యంతో రావడం వల్లే గుహుడు అనుమానించాడు, భరద్వాజుడు కూడా అనుమానించాడు. గుహుడు అనుమానిస్తూ ఉన్న సమయంలో, భరద్వాజుడు కూడా అనుమానిస్తున్న సమయంలో వశిష్ఠుడు అక్కడే ఉండి కూడా అవునని కాదని ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ భరతుణ్ణి ఎందుకు అనుమానిస్తున్నారంటే, ఆయన అంత సైన్యాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడని. అయితే అంత సైన్యాన్ని తీసుకుని భరతుడు వస్తే మాత్రము రాముణ్ణి సంహారం చేయడం కోసమే, రాముని చంపేయడం కోసమేనే ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అంత సైన్యాన్ని తీసుకుని ఒకళ్ళు రావచ్చు. అంత సైన్యాన్ని తీసుకుని దశరథుడు రావచ్చు. ఎందుకంటే దశరథుడు మహారాజు. మహారాజు ఎక్కడికైనా బయలుదేరాడంటే ఆయనతో పాటు సైన్యం అంతా కదులుతుంది. మహారాజు ఒకవేళ కదిలాడంటే ఆయనతో పాటు సైన్యం వస్తుంది. సైన్య సమేతంగా మహారాజు ఎక్కడికెళ్ళినా సరే, ఎందుకు ఆ సైన్యాన్ని తీసుకొని పోతున్నాడు అని ఎవరు క్వెషన్ చెయ్యరు. అయితే ఒకవేళ దశరథుడు అక్కడే ఊళ్ళోనే, అయోధ్యలోనే ఉండగా, ఒకవేళ సైన్యాన్ని తీసుకుని భరతుడొచ్చాడంటే మాత్రము, ఒకటి అక్కడ దశరథుడిని ఏం చేశాడో, ఇక్కడ రాముడిని ఏం చేయడానికి వస్తున్నాడో అనే అనిపిస్తుంది.
పరిస్థితి అటువంటిది. ఎవరు తీసుకొనొస్తున్నారు సైన్యము దాన్ని బట్టి ఏ ఉద్దేశంతోటొస్తున్నారని చూస్తారు. భరతుడొస్తూ ఉన్నప్పుడు మాత్రము భరతుడు రావాలి ఇంత సైన్యాన్ని తీసుకొని అంటే, అక్కడ ముందు రాజుగా దశరథుడు లేడు అని అర్థం చేసుకోవాలి. అక్కడ దశరథుడు ఉన్నాడు అంటే, ఇంత సైన్యంతోటొచ్చేది ఆయనే అయి ఉంటాడు. రాజుగా వచ్చినప్పుడు, మహారాజుగా వచ్చినప్పుడు దశరథుడు ఎంత సైన్యమైనా తీసుకొని రావచ్చు. దానికి ఇంకెవరు క్వెషన్ చేయరు. ఎందుకు అంటే, ఒకవేళ దశరథుడు అక్కడ ఉండగా, ఆయన పట్టాభిషేకం చేస్తే కూడా, ఓన్లీ అది యవ్వరాజ్య పట్టాభిషేకము. అది మహారాజుగా పట్టాభిషేకం గాదు. యువరాజుగా మాత్రమే. హెయిర్ అపారెంట్‌గా పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. యువరాజుగా చేసినంత మాత్రాన ససైన్యంగా బయలుదేరి వెళ్ళిపోవడానికి యువరాజుకి అధికారం ఉండదు. మహారాజుకుంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత సైన్యాన్ని భరతుడు తెచ్చాడంటే మాత్రము దుర్బుద్ధితోటొచ్చినట్టు. మహారాజొచ్చాడంటే మాత్రము సద్బుద్ధితో తనయులను చూడ్డం కోసం వచ్చినట్టు. అందుకని ఇనీషియలీ సైన్యాన్ని చూడంగానే భరతుడు అనుకుని, మన కోసమే మనల్ని చంపడం కోసమే అని అనుకున్న లక్ష్మణుడు, ఆగి ఒక క్షణం ఆలోచించుకుని నాన్న వచ్చుంటాడు అనుకున్నాడు. నాన్న వచ్చాడంటే సైన్యాన్ని తీసుకొనొస్తాడు. ఎందుకంటే ఆయన మహారాజు. అప్పుడింక చూడ్డం కోసం వస్తాడంతే. కాబట్టి ఆయన ఆ మాట అన్నాడు అని తెలిసింది నాకు. మన రాముడు ముందు లక్ష్మణుడినడిగాడు. ఎవరొచ్చుంటారని నువ్వు అనుకుంటున్నావు లక్ష్మణా? ఆ వచ్చిన సైన్యము ఎవరిదని నువ్వు అనుకుంటున్నావు అంటే, భరతుడే వచ్చాడు, ఇందుకోసం వచ్చాడు, కాబట్టి ఇట్లా చేద్దాము అని ఈయనేంటో చెప్పినప్పుడు, ఒకవేళ భరతుడొచ్చాడని చూసాడో ఏమో లక్ష్మణుడు అని రాముడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వెంటనే లక్ష్మణుడు, "అన్నయ్య నాన్నొచ్చినట్టున్నాడు" అనగానే, ఓహో! అక్కడ కనిపించలేదా? భరతుడొచ్చాడో, దశరథుడొచ్చాడో కనపడక, సైన్యం చూసి భరతుడని అనుకున్నాడా? ఇప్పుడు దశరథుడని అనిపిస్తున్నదా? సరే అయితే మరి అని రాముడేం చెప్తున్నాడు, భరతుడొచ్చాడంటే మాత్రము మనల్ని చూడ్డానికొస్తాడు. మన మీద ప్రేమతో వస్తాడు. దశరథుడొస్తే ఊరికెందుకొస్తాడు? మనల్ని తీసుకొనెళ్ళడానికొస్తున్నాడేమో అని రాముల వారు అనుకున్నారు. అది నాకర్థమైన విషయము. సైన్యం తీసుకొని ఎవరు బయలుదేరారన్న దాని మీద గూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళు సైన్యాన్ని తీసుకొని ఎందుకు బయలుదేరుతారు? తర్వాత. ఇప్పుడు మన భరతుడు ఇంతకీ వెతుకుతూ, వెతుకుతూ వస్తూ ఉన్నాడు. అల్లంత దూరంలో పొగ, పొగెక్కడి నుంచొస్తుందో ఆ ప్రదేశము, దాని పక్కనే ఉన్న పెద్ద పుష్పించి ఉన్న మద్ది చెట్టు, ఇవన్నీ కనిపించాయి మన భరతుడికి. ఇంకా అక్కడి నుంచి ఏం జరిగిందో చూసుకుంటూ వెళ్దాం. నివిష్టాయాం తు సేనాయాం ఉత్సుకః భరతః తదా జగామ భ్రాతరం ద్రష్టుం శత్రుఘ్నం అనుదర్శయన్. తదా ఇంకప్పుడు మన భరతుడు ఉత్సుకః, ఆయనకు ఉత్సాహం ఎక్కువైంది. ఉత్సాహం ఎక్కువైంది. దగ్గరకొచ్చేసాడు రామచంద్రమూర్తికి. కాబట్టి ఆయన సేనాయాం నివిష్టాయాం, సేనను అక్కడే మొత్తం సైన్యాన్ని ఆపేసి, శత్రుఘ్నం అనుదర్శయన్, శత్రుఘ్నుడికి చూపిస్తూ, ఆనవాళ్ళు గుర్తులు చూపిస్తూ, భ్రాతరం ద్రష్టుం, అన్నగారిని చూడ్డం కోసము గబగబా జగామ వెళ్తూ ఉన్నాడు మన భరతుడు. ఋషిం వసిష్ఠం సందిశ్య మాతృః మే శీఘ్రం అనయ ఇతి త్వరితం అగ్రే సహ జగామ గురువత్సలః. మన భరతుడు పెద్దల పట్ల వాత్సల్యం కలిగినవాడు. పెద్దలంటే ఆయనకి చాలా వాత్సల్యం. వాళ్ళ అమ్మగారు వాళ్ళున్నారు పాపం ముగ్గురు. ముఖ్యంగా కౌసల్య, సుమిత్ర రాముడిని చూడ్డం కోసము ఎంతో ఆర్తితో బయలుదేరొచ్చారు. ఇంత వృద్ధ వయస్సులో ఇంత దూర ప్రయాణం చేస్తూ వాళ్ళు ఎందుకొచ్చారు? ఏమైనా సుఖంగా ఉండే ప్రయాణమా అది? ఆ రోడ్ల పైన ఇన్నాళ్లుగా వాళ్ళు పల్లకీల్లోనో, రథాల్లోనో కూర్చుని ఆ ఎముకలన్నీ వణుకుతూ ఉంటే, కదులుతూ ఉండే మెత్తగా స్ప్రింగ్స్ తోటి ఉన్న, కుషన్స్ తోటున్న కార్సా అవన్నీ? కార్‌లో కూడా స్ప్రింగ్స్ అన్నీ బాగా ఉండి పనిచేస్తూ వేగంగా కదులుతూ ఉన్న మెత్తగా సీట్లున్న కార్‌లో
అయినా సరే దూర ప్రయాణాలు చేస్తే చాలా కష్టం అనిపిస్తుంది. ఆ కాలంలో రథాల్లో వాటిలో ప్రయాణం చేయాలి. చక్రాల బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంత కష్టం అనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళంత తాపత్రయపడి వచ్చారు. ఆ విషయం తెలుసు మన భరతుడికి. కానీ ఇంకా ఇంత దూరం వచ్చేసరికి మాత్రం ఆయన ఆగలేకపోయాడు. వాళ్ళ అమ్మగారు వాళ్ళందరిని పిలుచుకుని వాళ్ళందరితో పాటు నెమ్మదిగా రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేంత ఓపిక ఆయనకి ఇంక లేదు. ఇంక ఆయన ఏం చేశారు, ఋషిని మన మహర్షి వశిష్ఠ మహర్షిని మే మాతృహు మా అమ్మగారు వాళ్ళందరినీ శీఘ్రం ఆనయ్య తొందరగా తీసుకుని రండి అని సందేశ ఆయనకే చెప్పి వశిష్ఠుడికి ఏం చెప్పారంటే పురోహితుడికి, అమ్మ వాళ్ళని మీరు తీసుకుని రండి గురుగారు అని చెప్పి ఈయన త్వరితం గబగబా అగ్రే ముందే సహా మన భరతుడు జగామ వెళ్ళిపోతూనే ఉన్నాడు. గబగబా వశిష్ఠుడికి అమ్మ వాళ్ళని తీసుకుని మీరు రండి గురుగారు అన్నాడు. ఇంక వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఆయన ఆగట్లేదు. ఆయనతో పాటు శత్రుఘ్నుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఆయన కూడా ఆగట్లేదు. శత్రుఘ్నుడికి చెప్పొచ్చు కదా, శత్రుఘ్న నేను ముందు వెళ్తాను అన్నయ్య దగ్గరికి, నువ్వు అమ్మ వాళ్ళని తీసుకుని రా అంటే, ఆహా ఆయన ఎందుకు వింటాడు, శత్రుఘ్నుడు కూడా వినడు. ఇంత దూరం ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి ఇంకా ఆగే ప్రశ్న లేదు. ఆయన ఉండడు, అడిగినా ఉండడు కాబట్టి శత్రుఘ్నుడితోటి చెప్పలేదు, వశిష్ఠుల వారితో చెప్పారు. సుమంత్రః త్వపి శత్రుఘ్నం అదూరాత్ అన్వపద్యత రామదర్శనజః తర్షః భరతస్యైవ తస్య చ. లేకపోతే శత్రుఘ్నుడు సరే గాని సుమంత్రుడికి చెప్తారు ఇట్లాంటి పనులు. ఆయన్ని పిలుచుకునిరా, ఈయనకి చెప్పిరా ఇట్లాంటివి. మామూలుగానైతే సుమంత్రుడితోటి సుమంత్ర కొంచెము అమ్మ వాళ్ళని పిలుచుకుని రండి, మేము ముందు వెళ్తాము అని చెప్పొచ్చు భరతుడు. కానీ ఇంతవరకు ఒకవేళ వింటే వినేవాడో ఏమో తెలీదు సుమంత్రుడు. ఇంక ఇప్పుడు ఆయన కూడా వినేటట్టు లేడు. మన సుమంత్రహతు అపి ఆయన కూడా శత్రుఘ్నం అదూరాత్ శత్రుఘ్నుడికి పక్కనే గబగబా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఒక క్షణం ఆగితే సుమంత్ర అమ్మ వాళ్ళని పిలుచుకునిరా, మిగిలిన వాళ్ళందరి సంగతి చూసుకునిరా, ఇంక ఇవన్నీ ఏమైనా పనులకు చెప్తారో ఏమో అని. చెప్పినా లేకపోయినా చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు రామచంద్రమూర్తికి ఇంత దగ్గరలో ఉండగా ఇంకిక్కడ ఒక్క క్షణం ఆగేది కూడా లేదు. ఇంకా ఆయన కూడా శత్రుఘ్నుడి పక్కనే ఆయనతో పాటే వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయన కూడా సుమంత్రుడు కూడా రామదర్శన జహ తర్షః రామచంద్రమూర్తిని చూడొచ్చు అని ఇంకా తొందర ఎక్కువయింది ఆయనకి. తస్య భరతస్యైవ చ. ఆ భరతుడికి ఎంత తొందర ఉన్నదో అంత తొందర మన సుమంత్రుడికి కూడా ఉన్నది, శత్రుఘ్నుడికి కూడా ఉన్నది. ఇంక వాళ్ళు అసలు ఆగేటట్టు లేరు. అందుకే పాపము అక్కడే నిలబడున్న వశిష్ఠుడిని మీరు తీసుకొని రండి గురుగారు అన్నారు. ఇంక వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఆగకుండా. గచ్చన్నేవాథ భరతః తాపసాలయ సంస్థితాం భ్రాతుః పర్ణకుటీం శ్రీమాన్ ఉటజంచ దదర్శః. గచ్చన్నేవ నడుస్తూనే వెళ్ళిపోతూ ఉన్నాడు కదా గబగబా. వెళ్తూ ఉన్న భరతుడు తాపసాలయ సంస్థితాం అక్కడ కొంత దూరంలో తాపసికులందరూ ఉండే ఒక ఆశ్రమ పదం ఉన్నది. చాలా కుటీరాలు వేసుకుని ఒక ఆశ్రమ పదం ఉన్నది. అందులోనే మన వాల్మీకి మహర్షి ఆశ్రమం కూడా, ఆయన కుటీరం కూడా అక్కడే ఉంది. మనందరం కూడా అక్కడే ఉన్నాము. రామచంద్రమూర్తి కూడా అక్కడే పర్ణశాలలు నిర్మించుకున్నారు. ఆ ఆశ్రమ పదాన్ని చూశాడు. మన భరతుడు నడుస్తూనే ఉన్నాడు, ఆయన ఆగట్లేదు. చూస్తూ ఆ ఆశ్రమ పదంలోకి, ఆ వాటికలోకి వెళ్తూ ఉన్నాడు. అందులో అక్కడ చాలా కుటీరాలున్నాయి. అందులో మన భరతుడు భ్రాతుహు అన్నగారైన రాముడి యొక్క పర్ణకుటీరాన్ని, పర్ణశాలను అంటే ఆకులతో చుట్టూ, వెదురుతో కర్రలతో చుట్టూ కట్టి, ఆ పైన మళ్ళీ కర్రలు పెట్టి అడ్డంగా నిలువుగా వాటిపైన తాటాకులు లేదా రకరకాల ఆకులు, దర్భలు అన్నీ కప్పి తయారు చేసినది ఏదుంటుందో అది పర్ణ కుటీరము. అది శ్రీమంతమైన ఆ ఉటజము పర్ణశాల, ఒక పర్ణ కుటీరము కనిపించింది. దాన్ని ఆయన దదర్శః. అక్కడ ఏదో 2 ఉన్నట్టున్నాయి. ఒకటి కొంచెం పెద్దది, ఒకటి కొంచెం చిన్నది అట్లా ఆయన కట్టుకున్నట్టున్నారు. ఒకటి వండడానికి, ఒకటి వంట చేసుకోవడానికి, ఒకటి యజ్ఞశాలకు అట్లాంటివి. అవి కనిపించాయి మన భరతుడికి.
శాలాయాः తు అగ్రతः తస్యాः దదర్శ భరతः తదా కాష్టాని చ అవభగ్నాని పుష్పాణి ఉపచితాని చ. మన భరతుడు తదా అప్పుడు తస్యాః శాలాయాः అగ్రతః రామచంద్రమూర్తి కుటీరం అని ఈయనకెట్లా తెలుస్తుంది అంటే గుర్తులున్నాయి మరి. ఆ గుర్తులన్నీ చెప్తూ ఉన్నారు మన భరతుడు. ఆ రామచంద్రమూర్తి పర్ణశాల ఏదుందో దాని ముందు అవభగ్నాని కాష్టాని కర్రలన్నీ విరిచి పేర్చి ఉన్నాయి. అట్లానే ఉపచితాని పుష్పాణి కోసిన పువ్వులున్నాయి. పూలు కోసి అక్కడ ఉంచారు. కర్రలు విరిచి అక్కడ ఉంచారు. అవి కనిపిస్తూ ఉన్నాయి. అట్లానే సహ లక్ష్మణస్య రామస్య దదర్శ ఆశ్రమం ఈయుషః కృతం వృక్షేషు అభిజ్ఞానం కుశచీరైః క్వచిత్ క్వచిత్. ఆ లక్ష్మణుడు రాముడు వీళ్ళ ఆశ్రమం దగ్గరికి ఈయుషః వెళ్ళిన మన భరతుడు ఏం చూశాడంటే క్వచిత్ క్వచిత్ అక్కడక్కడ వృక్షేషు చెట్లకు అభిజ్ఞానం కృతం గుర్తుగా కట్టిన కుశలు దర్భలు చీరలు నార చీరలు అవి కనిపించాయి. అక్కడక్కడ చెట్లకు నార చీరల్ని దర్భల్ని కట్టారు. ఎందుకు కట్టారంటే గుర్తుగా ఇక్కడి నుంచి వెళ్తే అని. ఎందుకంటే అడవిలో ఏం మార్గాలు దారులు అవన్నీ ఉండవు కదా. ఒకవేళ పొద్దున పూట అయితే కనీసము చెట్లను చూసి కొండ గుర్తులన్నీ పెట్టుకుని ఇదిగో ఈ చెట్టు మద్ది చెట్టు పక్క నుంచి కొంత దూరం వెళ్తే ఆ తాడి చెట్టు పక్కన అన్నట్లా చూసుకోవచ్చు. పొద్దున పూట అయితే కొంచెం గుర్తించొచ్చు. రాత్రి పూట ఒక్కొక్కసారి దారి తెలియడం కష్టం కొంచెం చీకట్లు పడ్డాయంటే. అందుకని అప్పుడు గుర్తు కోసము ఏవో నార చీరల్ని వాటిని దర్భల్ని వాటిని కట్టారు. వాటిని చూస్తూ మన శత్రుఘ్నుడికి చూపిస్తూ గబగబా నడుస్తూ ఉన్నాడు మన భరతుడు. దదర్శ వనే తస్మిన్ మహతః సంచయాన్ కృతాన్ మృగాణాం మహిషాణాం చ కరీషైః శీతకారణాత్. ఒక్కొక్కసారి చలి సమయంలో వెంటనే కర్రలు మండవు, అవి అంటుకోవు. కాబట్టి అట్లాంటప్పుడు వాడుకోవడానికి వీలుగా పిడకలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంత తెలుస్తాయేమో గాని పాతకాలంలో అయితే కొన్ని సంవత్సరాల కింద ఇండియాలో ఈ పిడకలతోటి కర్రలతోటి వాటితోటి మంట తయారు చేసేవాళ్ళము. కాబట్టి ఆ రకంగా అవసరం కాబట్టి కరీషైహి అంటే పిడకలన్నిటిని సంచయాన్ కృతాన్ ఒక కుప్పలాగా తయారు చేసిన వాటిని దదర్శ ఆయన చూస్తూ ఉన్నారు. తస్మిన్ వనే ఆ వనంలో ఆ మహతః వనంలో ఆ పెద్ద అడవిలో మృగాలున్నాయి, జింకలు, మహిషాలున్నాయి, ఎద్దులు. వాటి పేడ తీసుకొచ్చి వాటితో పిడకలు తయారు చేసి ఆ పిడకలన్నిటినీ ఒక కుప్పలాగా పోశారు ఒక చోట. ఆ రకంగా పోగు చేసుకున్న పిడకలు కనిపిస్తున్నాయి. వాటిని చూస్తూ ఉన్నారు భరతుడు. గచ్చన్నేవ మహాబాహుః చ్యుతిమాన్ భరతః తదా శత్రుఘ్నం చ అబ్రవీత్ హృష్టః తాన్ అమాత్యాన్శ్చ సర్వశః. ఇంకా హృష్ట ఆయనకి ఎంత సంతోషం అనిపించిందో. అక్కడ గ్యారంటీగా రామచంద్రమూర్తి ఉన్నారని తెలుస్తున్నది ఈయనకు. ఇంకా ఎంతో సంతోషంగా ఆయన మన భరతః తదా మన భరతుడప్పుడు ఆ మహాబాహువులు కలిగిన వాడు మహాపరాక్రమవంతుడు చ్యుతిమాన్ ఇంకా ముఖము ప్రకాశిస్తున్నది సంతోషంతోటి. ఆయన గచ్చనేవ నడుస్తూనే గబగబా శత్రుఘ్నంతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. అట్లనే సర్వశః అమాత్యాంతాన్ ఆయనతో పాటు అమాత్యులు కూడా నడుస్తూ వస్తూ ఉన్నారు గబగబా. వాళ్ళతో శత్రుఘ్నుడితో ఆయన చెప్తూనే నడుస్తూనే ఉన్నాడు. వాళ్ళతో ఏమంటున్నాడంటే మన్యే ప్రాప్తాహస్మతం దేశం భరద్వాజః యం అబ్రవీత్ నా అతి దూరే హి మన్యే అహం నదీం మందాకినీం ఇతః. యం దేశం ఏ ప్రదేశంలోనైతే రాముడు ఉంటాడు అని భరద్వాజుడు గుర్తులు చెప్పాడో అబ్రవీత్ మనతో ఆయన ఏ గుర్తులు చెప్పాడో అటువంటి
చిహ్నాలున్న తం దేశం అదే ప్రదేశానికి మనము ప్రాప్తాహ వచ్చామని మన్ని అనుకుంటున్నాను. రాముడు పలానా చోటు ఉంటాడని ఏ గుర్తులు చెప్పాడో అటువంటి గుర్తులున్న ప్రదేశానికొచ్చాం మనము. నా అతి దూరే ఇంక ఎంతో దూరంలో ఉన్నట్టు లేదు. మన మందాకిని నది ఇక్కడి నుంచి దగ్గరలోనే ఉన్నట్టుగా అహం మన్యే అనుకుంటున్నాను. మందాకిని నది ప్రవహిస్తూ ఉన్న శబ్దం కూడా వినిపిస్తూ ఉన్నది. మన భరద్వాజుడు చెప్పిన ప్రదేశం ఇదే. ఉచ్చైః బద్ధాని చీరాణి లక్ష్మణేన భవేత్ అయం అభిజ్ఞానకృతః పంథాః అకాలే గంతుమిచ్చతాం. అదిగో అక్కడ చూస్తున్నావా శత్రుఘ్న? అకాలే గంతుమిచ్చత ఒకవేళ పొద్దున పూట వెలుగున్నది అంటే ఆ సమయంలో గల బయటికెళ్ళినా గూడా కొంచెం గుర్తులు చూసుకుంటూ మళ్ళీ ఈ ఆశ్రమ పదం వైపుకొచ్చేయొచ్చు. కానీ ఒకవేళ అకాలమైతే చీకటి పడుతూ ఉన్నదో ఇంక ఏదో పరిస్థితులు బాగలేవో అన్నప్పుడు, దారి కనిపించట్లేదన్నప్పుడు కష్టమవుతుంది గాబట్టి, అప్పుడు గుర్తు కోసము, అభిజ్ఞానం కోసము ఈ పందాహ కృతః ఈ మార్గంలో చూసావా? ఉచ్చైః బద్ధాని పెద్ద పెద్ద చెట్లకు పైన కట్టిన చీరలు, నార చీరలు కనిపిస్తున్నాయి. అయ్యం లక్ష్మణేన భవేత్ మన లక్ష్మణుడే అంత ఎత్తుగా ఆ నార చీరల్ని ఆ చెట్లకు కట్టుంటాడు. వాటిని చూస్తూ మళ్ళీ మనం ఎటు సైడ్ వెళ్ళాలి అని తెలుసుకుంటూ వచ్చేయొచ్చు. కాబట్టి గుర్తు కోసం కట్టిన నార చీరల్ని ఆ వస్త్రాలను చూస్తూ ఉన్నవా శత్రుఘ్న అని చెప్తూ ఉన్నారు భరతుడు. ఇదం చ ఉదాత్తదంతానాం కుంజరాణాం తరస్వినాం శైలపార్శ్వే పరిక్రాంతం అన్యోన్యం అభిగర్జతాం. ఇదం చ ఇదిగో ఇక్కడ చూసావా? ఉదాత్త దంతానాం పెద్ద పెద్ద దంతాలతో తరస్వినాం బాగా బలంగా ఉన్న కుంజరాణాం ఏనుగులు ఇక్కడ శైల పార్శ్వే ఈ చిత్రకూట పర్వతం పక్కనే అన్యోన్యం అభిగర్జతాం ఒకదాంతో ఒకటి ఘీంకరించుకుంటూ గర్జించుకుంటూ పరిక్రాంతం తిరుగుతూ ఉన్నాయి. అదిగో ఇది ఇంకో గుర్తు చెప్పినట్టున్నారు మన భరద్వాజుల వారు. అక్కడ పెద్ద పెద్ద ఏనుగులన్నీ పెద్ద పెద్ద దంతాలతో ఆ చుట్టుపక్కలంతా తిరుగుతూ ఉంటాయి గీంకారాలు చేస్తూ అని చెప్పారో ఏంటో మరి. అదిగో ఇక్కడే ఉన్నాయి చూసావా అని ఆయన గుర్తులు చూసుకుంటున్నారు. యం ఏవ ఆదాతుమిచ్చంతి తాపసాః సతతం వనే తస్య అసౌ దృశ్యతే ధూమః సంకులః కృష్ణవర్త్మనః. యం ఏదైతే తాపసికులు ఈ అడవిలో సతతం ఎల్లప్పుడూ ఆధాతుం ఇచ్చంతి జాగ్రత్త చేసుకోవాలని కోరుకుంటూ ఉంటారో తస్య ఆ యొక్క అసౌ ఇదిగో ఈ కృష్ణవర్త్మనః అగ్ని యొక్క ధూమ సంకులః దృశ్యతే పొగంత దట్టంగా కనిపిస్తున్నది చూసావా? తాపసికులుండే దగ్గరే వాళ్ళు యజ్ఞాల కోసం వాటి కోసము అగ్నిహోత్రాలని జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి వస్తూ ఉన్న పొగ దట్టంగా కనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉన్నావా శత్రుఘ్న అని ఆయన శత్రుఘ్నుడికి చెప్తున్నారు, మంత్రులకి చెప్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తూ నడుస్తూ ఉన్నారు. అత్రాహం పురుష వ్యాఘ్రం గురు సత్కారకారిణం ఆర్యం ద్రక్ష్యామి సంహృష్టః మహర్షిం ఇవ రాఘవం. ఇంకా అత్ర ఇక్కడే శత్రుఘ్న అహం నేను ఆ పురుష శ్రేష్ఠుణ్ణి గురు సత్కారకారిణం గురువులకు సత్కారం చేసేవాడు, గురువులను ఎంతో గౌరవంగా మన్నించేవాడు అటువంటి రాఘవుడు ఆర్యుడు పెద్దవాడు అన్నయ్య మహర్షి లాంటివాడు ఆయనను ఇంకిక్కడే ఎంతో ఎంతో సంతోషంగా ద్రక్ష్యామి చూడబోతున్నాను. ఇంకా కనిపిస్తాడు, ఇంకా రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చేసాము, ఇంకా కనిపిస్తాడు ఇంకిక్కడే. అథ గత్వా ముహూర్తంతో చిత్రకూటం సహ రాఘవః మందాకినీం అనుప్రాప్తః తం జనం చైదం అబ్రవీత్. అధ ఇంకా ఒక ముహూర్త కాలం అట్లా గబ్బగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు మన రాఘవుడు ఆ చిత్రకూట పర్వతం పైన. కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ మందాకిని నది దగ్గరకు వచ్చాడు.
దాని దగ్గరికొచ్చి ఇంకా అక్కడ ఆయనతో పాటు వస్తూ ఉన్న జనంతో ఇదమబ్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు. జగత్యాం పురుష వ్యాఘ్రః ఆస్తే వీరాసనే రతః జనేంద్రః నిర్జనం ప్రాప్య ధిక్ మే జన్మ సజ్జీవితం. ఇంకిక్కడి దగ్గరకొచ్చేసరికి ఆయనకి నెమ్మదిగా పరిస్థితి ఇంకా క్లియర్‌గా తెలుస్తూ ఉన్నది. ఎక్కడున్నాడు రాముడని అర్థమైతున్నది ఆయనకి. ఎక్కడున్నాడు రాముడని చూసుకుంటున్నాడాయన. ఎక్కడున్నాడేమి? అడవి మధ్యలో ఉన్నాడు. నిర్జన అరణ్యంలో తాపసాశ్రమ పదంలో ఎక్కడో ఉన్నాడు. ఇదిగో ఈ పురుష వ్యాఘ్రుడు అన్నయ్య ఇప్పుడు జగత్యాం భూమి మీదే వీరాసనే రతః. వీరాసనం అంటే దేన్ని ఆనుకోకుండా కూర్చోవడం. నిటారుగా కూర్చోవడాన్ని వీరాసనం అంటాము. భూమి మీద కూర్చుంటే పద్మాసనం వేసుకొనైనా కూర్చోవచ్చు. కానీ వెనక ఆనుకోకుండా కూర్చుంటారు. వీరులెట్లా కూర్చుంటారు అట్లా. ఎప్పుడూ వాళ్ళు అలర్ట్‌గా, అప్రమత్తంగా కూర్చుంటారు గదా! ఆ విధంగా. అట్లానే ఒకవేళ గట్టు పైన, అరుగు పైన ఏమైనా కూర్చుంటే, ఒక కాలు కింద పెట్టుకొని, ఇంకొక కాలు మడిచి, ఈ ఇవతలి మోకాలు పైన పెట్టుకొని అట్లా కూర్చుంటారు. దాన్ని గూడా వీరాసనం అని పిలుస్తారు. భూమి మీద కూర్చుంటే గూడా ఎక్కడ కూర్చున్నా సరే వెనక్కి వాలి దేన్నో దాన్ని ఆనుకొని కాకుండా నిటారుగా కూర్చుంటే దాన్ని వీరాసనం వీరులు కూర్చునేలాగా కూర్చోవడం అంటారు. అట్లా కూర్చుంటాడు మన వీరుడు. కానీ ఇప్పుడు భూమి మీద కూర్చోవలసొస్తుందాయన. భూమి మీద కూర్చుంటాడట్లా. జనేంద్రుడాయన. జనులకు రాజై ఉండి గూడా ఇప్పుడు నిర్జనమైన ఈ ప్రదేశంలో ఉండాల్సొస్తున్నది. ఛీ! నా జన్మ, దాని జీవితము వ్యర్థము అని తిట్టుకుంటున్నాడు. మత్కృతే వ్యసనం ప్రాప్తః లోకనాథః మహాద్యుతిః సర్వాన్ కామాన్ పరిత్యజ్య వనే వసతి రాఘవః. రాఘవుడు అన్నయ్య రాముడు ఆ మహాద్యుతిమంతుడు లోకనాథుడు. ఇప్పుడు చూసావా? మత్కృతే వ్యసనం ప్రాప్తః. నా వల్లే ఇన్ని కష్టాలు తెచ్చుకున్నాడు. ఇంత కష్టం ఆయనకెందుకొచ్చింది? నా వల్లే. ఛీ! సర్వాన్ కామాన్ పరిత్యజ్య. అన్ని కోరికలు వదిలిపెట్టి ఈ అడవిలో ఈ విధంగా నివసించవలసి వస్తూ ఉన్నది రాముడికి. నా వల్లే. ఇతి లోక సమాకృష్టః పాదేషు అద్య ప్రసాదయన్ రామస్య నిపతిష్యామి సీతాయాః లక్ష్మణస్య చ. ఈ విధంగా లోకమంతటి చేత దూషింపబడుతూ ఉన్నవాణ్ణి నేను. నా వల్లే రాముడికి ఇంత కష్టం వచ్చిందని అందరూ నన్ను తిట్టుకుంటూ ఉంటే, అయితే అయింది పర్వాలేదు. నేనిప్పుడే వెళ్ళి అద్య ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంటూ ఆయన ఆయన పాదాలపై పడతాను. నన్ను అనుగ్రహించమని కోరుతాను. రాముడి యొక్క పాదాల మీద నిపతిష్యామి పడిపోతాను. దయ చూపించు అని, కరుణ చూపించు అని అడుగుతాను. సీతాయాః లక్ష్మణస్య చ. సీతమ్మ కాళ్ళ మీద పడతాను. లక్ష్మణుడి పాదాలు పట్టుకుని ప్రార్థిస్తాను. ఏవం సంవిలపన్ తస్మిన్ వనే దశరథాత్మజః దదర్శ మహతీం పుణ్యాం పర్ణశాలాం మనోరమాం. ఎందుకైనా మంచిది మనం ఒకసారి చెప్పుకుందాము. లోకం మొత్తం నన్నిట్లా దూషిస్తూ ఉన్నది. నా వల్లే రాముడికి ఇన్ని కష్టాలని నన్ను నిందిస్తూ ఉన్నది. అయినా పర్వాలేదు ఆయన పాదాల పైన పడి నేను క్షమార్పణ వేడుతానని ఆయన చెప్పుకుంటున్నాడు గానీ, మనము ఆ లోకంలో ఏం లేము. ఇట్లాంటి లోకంలో భరతుడిని నిందించే సమూహంలో మనమేం లేము. భరతుడు కావాలని చేసిన తప్పు గాదు. ఆయనకసలు సంబంధం లేదు. ఆయన వల్ల రాముడికి ఇటువంటి స్థితి కలగలేదు. వాళ్ళ అమ్మగారేదో అనుకున్నది, వాళ్ళ నాన్నగారేదో జేశాడు. ఈయన కోసం చేస్తున్నామని వాళ్ళు అనుకున్నారు గానీ, ఈయన నా కోసం అనుకోలేదు, ఆయన అడగలేదు. ఆయన ఊరికనే వస్తే పుచ్చుకొని గూడా లేదు. కాబట్టి ఆయన గురించి మనమేం అనుకోవట్లేదు. మనం అనుకుంటున్నామని ఆయన అనుకుంటే, సరే అనుకున్నాడు, ఆయన బాధలో ఉన్నాడు పాపము. ఈ విధంగా సంవిలపని ఎంతో విలపిస్తూ ఉన్న ఆ వనంలో ఏడుస్తూ నడుస్తూ ఉన్న ఆ దశరథాత్మజుడు మన భరతుడు చివరికి మనోరమమైన ఆయన మనస్సుకి ఎంతో సంతోషాన్ని కల్పిస్తూ ఉన్న పుణ్యకరమైన మహతి పెద్ద పర్ణశాల ఒకటి. రామచంద్రమూర్తి చిన్నగెందుకు కట్టుకుంటారు? పెద్ద పర్ణశాల కట్టుకున్నారు. దాన్ని దదర్శ
చూస్తూ గబగబా నడుస్తూ ఉన్నాడు మన భరతుడు. అటువైపుకి వెళ్ళిపోతున్నాడు. బీ లైన్ ఏసాడు. బీ లైన్ ఏసి ఏదో హోమింగ్ పిజన్ ఉంటుంది చూసారా? ఆ రకంగా. ఇంకా మనం ఎక్కడికెళ్ళాలో తెలిస్తే ఎంత వేగంగా అక్కడికెళ్ళిపోతామో, అంత వేగంగా రామచంద్రమూర్తి పర్ణశాల పెద్దగా ఒకటి కనిపిస్తుంది. అటువైపుకి వెళ్ళిపోతున్నాడు. అది రామచంద్రమూర్తి పర్ణశాలని ఎట్లా గుర్తుపడతామంటే, ఓహో! దానికి చాలా గుర్తులున్నాయి. ఆ మొత్తం మునులు, తాపసికుల మధ్యలో ఈయన ఒక పెద్ద పర్ణశాల కట్టుకున్నాడు. పైగా తాపసికులు, మునులకున్నట్టెందుకుంటుంది మన పర్ణశాల రామచంద్రమూర్తిది? ఇది చాలా బాగుంది. ఇదెట్లా ఉందో చూద్దాం. సాళ తాళ అశ్వకర్ణానాం పర్ణైః బహుభిః ఆవృతాం విశాలాం మృదుభిః తీర్ణాం కుశైః వేదిమివ అధ్వరే శక్రాయుధ నికాసైః చ కార్ముకైః భారసాధనైః రుక్మపృష్టైః మహాసారైః శోభితాం శత్రుబాధకైః. సాళాలు మద్ది చెట్లు, అశ్వకర్ణాలు ఇంకో రకం మద్ది చెట్లు, తాళాలు తాటి చెట్లు, వీటి పర్ణాలు ఆకులు తీసుకొనొచ్చి అవి చాలా బహుభిహి ఎన్నో ఆకులు తెచ్చి వాటన్నిటితో చుట్టూ ఆ పర్ణశాల చుట్టూ దాని పైనంతా కప్పారు. పైగా ఆ పర్ణశాల రామచంద్రమూర్తి కట్టుకున్న పర్ణశాల విశాలంగా ఉంది. పెద్దగా మహతి అది. పెద్దగా ఉంది. విశాలంగా ఉంది. పైగా మృదువుగా ఉన్నాయి. ఆ పర్ణాలు గూడా బిరుసుగా పెళపెళలాడుతూ లేవు. మృదువుగా ఉన్నాయి. మృదువుగా ఉన్న కుసలు, దర్భలు గూడా గడ్డి గూడా తీసుకొచ్చి వాటితోటి తీరడం దాని మీద కప్పారు. అదెట్లా ఉంది అంటే, అధ్వరే వేదిమివ ఏదో యజ్ఞ వేదికలాగా ఉన్నది. రామచంద్రమూర్తి పర్ణశాల ఏదో చిన్న గుడిసెలాగా ఎందుకుంటుంది? యజ్ఞ వేదికలాగా ఉన్నదది. పైగా దానికి ఆ పర్ణశాల కట్టుకున్నారు గదా! ఆ పర్ణశాల ఉందనుకోండి. దాంట్లో చాలా గదులు గూడా ఉన్నాయి. ఒక్క రూమ్ ఎందుకుంటుంది? కొన్ని గదులున్నాయి. దానికి ఒకటో, రెండో మెట్లున్నాయి. పక్కన చప్టా లాంటిదున్నది. ముందు ఏదో నడవ లాంటిదుంది. అవన్నున్నాయి. పైన చూరుంది గదా! ఆ చుట్టూ గోడలున్నాయి గదా! ఇప్పుడు ఈ గోడలకి, ఆ చూరుకి వేలాడుతూ ఏమున్నాయో చూద్దాం. ఏముంటాయి? ఒక క్షణం ఆగుతాను. మీరు ఆలోచించుకోండి. ఆ పర్ణశాల చుట్టూ గోడలకి తడికెలతో వాటితో కట్టిన వాటికి ఆ పైన చూరు నుంచి వేలాడుతూ ఏముంటాయో ఆలోచించుకోండి. ఈలోగా నేనిప్పుడు చెప్తూనే ఉన్నాను. శక్రాయుధ నికాసైః చ శక్రాయుధుడు, శక్రాయుధం అంటే ఇంద్రుడి ఆయుధము వజ్రాయుధం లాగా ఉన్న భార సాధనైః పని చెప్తే ఒకవేళ అయిపోయేదింక అంతే. దానికేదైనా పని అప్పజెప్తే ఆ పని అయిపోవడమే ఇంకా. ఆగడం అన్నది లేదు. అటువంటి కార్ముకైః ధనుస్సులున్నాయి. ఆయన పర్ణశాల ముందు గోడల్లాగా ఉంటాయి గదా! తడికలతో కట్టినవి, చెక్కలతో కట్టిన గోడలు. వాటికి తగిలించేమున్నాయంటే ధనుస్సులున్నాయి. అవెట్లా ఉన్నాయి? రుక్మపృష్టైః బంగారంతో తాపడం జేసి ఉన్నాయి. మహాసారైః బాగా సారం అంటే బలం. బాగా చేవతోటున్నాయవి. మంచి చేవ గలిగిన పనప్పజెప్తే చేసుకుని రాగలిగిన లాంటి ధనుస్సులున్నాయి. అవన్నీ శత్రు బాధకాలు. శత్రువుల్ని బాధ పెట్టేవవన్నీ. అటువంటి వాటితో ఆ పర్ణశాల శోభిస్తూ ఉన్నది. ఆ తర్వాత అర్కరశ్మి ప్రతీకాసైః ఘోరైః తూణీగతైః శరైః శోభితాం దీప్తవదనైః సర్పైః భోగవతీం ఇవ. అర్కరశ్మి ప్రతీకాసైః ఇంకా సూర్యుడి కిరణాలలాగా ఉన్న, ఘోరంగా భయంకరంగా ఉన్న, తూణీగతమైన ఇప్పుడు తూణీరాలంటాం గదా! అమ్ముల పొదలు. ఆ అమ్ముల పొదల్లో చాలా శరాలు, బాణాలున్నాయి. వాటిని గూడా ఇట్లా తగిలించారు. అక్కడ గోడలకి వాటికి తగిలించారు. ఆ అమ్ముల పొదల్లో సూర్యకిరణాల్లాగా మిలమిల మెరుస్తూ ఉన్న భయంకరమైన బాణాలున్నాయి. దీప్త వదనైః అవి ఎట్లా ఉన్నాయంటే ఇంక మెరుస్తూ ఉన్నాయవి. వాటితో ఆ పర్ణశాల శోభిస్తూ ఉన్నది. ఇప్పుడు అవెట్లా ఉన్నాయి ఆ శరాలు, బాణాలంటే భోగవతి అని ఒక పురముంటుంది. పాతాళంలో సర్పాల నగరము.
అందులో పాములెట్లా ఉంటాయి అట్లా ఉన్నది అక్కడ ఆ బాణాల్ని చూస్తూ ఉంటాయి. వాటితో ఉన్న మన పర్ణశాల. మహారజత వాసోభ్యాం అసిభ్యాం చ విరాజితాం రుక్మబిందు విచిత్రాభ్యాం చర్మభ్యాం చాపి శోభితాం. మహారజత వాసోభ్యాం బంగారంతో తాపడం చేసిన కత్తులు, అస్సులున్నాయి. అస్సి అంటే కత్తి. అవి అక్కడ తగిలించుంచారు. అవెట్లా ఉన్నాయంటే, కత్తులు వాటి ఒరల్లో పెట్టి బంగారంతో చేసిన ఒరల్లో కత్తులను పెట్టి వాటిని గూడా అక్కడ తగిలించారు. వాటి పక్కనే కత్తులున్నాయి అంటే డాల్ గూడా ఉంటుంది. రుక్మబిందు విచిత్రాభ్యాం బంగారంలాగా ఉన్న అందమైన డిజైన్స్‌తో ఉన్న చర్మాలు అంటే డాలు. అవి గూడా అక్కడ శోభిస్తూ ఉన్నాయి. అవి గూడా తగిలించారు. ఎన్ని తగిలించారో. పర్ణశాలకి ధనుస్సులు మళ్ళీ 1, 2 గాదు చాలా. ధనుస్సులు, బాణాలు, బాణతూణీరాలు, కత్తులు బెట్టుకునే ఒరలతో సహా వాటి పక్కన డాలు ఇవన్నీ ఉన్నాయి. పైగా గోదాంగుళిత్రైః ఆసక్తైః చిత్రైః కాంచనభూషితైః అరిసంఘైః అనాదృశ్యాం మృగైః సింహగుహామివ. గోదాంగుళిత్రైః అంటే ఉడుము చర్మంతో చేసిన గ్లోవ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే కత్తులు, బాణాలు, ధనుస్సులు ఇవన్నీ వాడాలి అంటే మరి చేతులకి ప్రొటెక్షన్ ఉండాలి. చేతులకి రక్షణ కోసము గ్లోవ్స్ లాగా ఆ త్రాణాలు, అంగుళి త్రాణాలంటారు వాటిని. అంగుళి త్రాణాలున్నాయి. అవి ఉడుము చర్మంతో తయారు చేసున్నాయి. చాలా దళసరిగా ఉంటాయి. చాలా మంచి రక్షణ చేతులకు, అరచేతులకు, వేళ్ళకు వాటికి. వాటిని కూడా అందమైన కాంచన భూషితైః బంగారంతో డిజైన్స్ చేసినలాగా ఉన్నాయి. అవన్నీ చిత్రంగా, అందంగా ఉన్నాయి. ఆసక్తైః పైనుంచి వేలాడుతున్నాయి. ఆ గ్లోవ్స్ అన్నీ వేలాడుతున్నాయి. ఎట్లా వేలాడతాయంటే ఆ గ్లోవ్స్ ఉంటాయి గదా! వాటిని మళ్ళీ ముంచేతుల దగ్గర కట్టుకోవాలి. ముడి వేసుకోవాలి. ఇప్పుడంటే మనకు బటన్స్ ఉంటాయి. లేకపోతే వెల్‌క్రో ఉంటుంది. ఏమైనా ఉంటాయి గానీ, జిప్పర్స్ గానీ, వెల్‌క్రోస్ కానీ, బటన్స్ గానీ, హుక్స్ గానీ ఇప్పుడుంటాయి. అప్పుడుండేవి గావు గాబట్టి ముళ్ళు వేసుకోవాలి. తాళ్ళుంటాయి. ఆ తాళ్ళతో వాటిని అక్కడ చూరు నుంచి వేలాడదీశారు. దాని తర్వాత అరిసంఘైః అనాదృశ్యాం అసలక్కడ ఎట్లా ఉంది అంటే ఆ ఇల్లు జూస్తే శత్రువులు బయట నుంచి చూసి అటునుంచి అటే పారిపోతారు. ఇంక దీని హడావిడి జూసి మన రామచంద్రమూర్తి పర్ణశాల అదేమో మామూలు ఋషులుండే, తాపసికులుండే కుటీరం, బుజ్జి గుడిసె లాంటిదుంటుంది ఏమైనా. అదొక మహాయజ్ఞ వేదికలాగా ఉన్నది. దానికి కత్తులు, కటార్లు, డాళ్ళు, బాణాలు, ధనుస్సులు, ఏదో అంగుళి త్రాణాలు అన్నీ ఉన్నాయి. చూసి అటునుంచి అటే పారిపోతారు. భయపడి అరిసంఘం మొత్తము. దగ్గరికి రారు ఇంకా. ఎట్లా అంటే సింహము గుహలో ఉన్నది అంటే మృగాలన్నీ ఆ పక్క నుంచి ఎళ్ళిపోతాయి ఇంకా. ఆ జోలికి రావు గదా! ఆ రకంగా రామచంద్రమూర్తి ఆడున్నారంటే ఎవరైనా అరులుంటే ఆ పక్క నుంచి అటునుంచి ఎళ్ళిపోతారు. ఇటు సైడ్ రారు. అట్లా ఉన్నది. ఇంకా కాబట్టి అంటేనండి మా అన్నయ్య ఇక్కడే ఉంటారండి. ఇక్కడుంటారని భరద్వాజుడు చెప్పాడు. ఎక్కడుంటాడండి? ఇదే ఇక్కడే ఆశ్రమ పదంలో ఉంటాట. ఆయన పర్ణశాల ఎక్కడో చూపిస్తారా? అని అడగవలసిన అవసరం లేదు. చాలా దూరం నుంచే తెలుస్తూనే ఉన్నది ఇది మనదని. అంత ఘనంగా ఉన్నారు నా రామచంద్రమూర్తి. ప్రాక్ ఉదప్రవణాం వేదిం విశాలాం దీప్తపావకాం దదర్శ భరతః తత్ర పుణ్యాం రామ నివేశనే. మన భరతుడు అక్కడ తత్ర ఆ పుణ్యకరమైన రామ నివేశంలో రామచంద్రమూర్తి ఉన్న నివాస స్థానంలో ప్రాగ్ ఉదక్ ప్రవణాం ప్రాక్ ఉదక్ అంటే తూర్పుకు, ఉత్తరానికి మధ్యలో ఉన్న ఈశాన్యం. ఈశాన్యం దిక్కులో ఒక దీప్త పావకాం ప్రజ్వరిల్లుతున్న అగ్నితో కూడిన విశాలమైన ఒక వేదిక, యజ్ఞ వేదిక ఉన్నది. దాన్ని మన భరతుడు చూసాడు. ఆయన ఎక్కడికెళ్ళాడు? ఇదంతా కుటీరం బానే ఉంది గానీ, దాని పక్కన ఈశాన్యం దిక్కులో యజ్ఞశాల కనిపించింది. ఆ యజ్ఞ వేదిక దగ్గరికెళ్ళాడు. అక్కడ అగ్ని
వెలుగుతూ ఉన్నది. అటు వెళ్ళాడాయన. ఇంట్లోకి వెళ్ళలేదు. ఈశాన్యం దిక్కులో ఉన్న ఆ యజ్ఞశాలకు వెళ్ళాడక్కడ. యజ్ఞ వేదిక దగ్గరికెళ్ళాడు మన భరతుడు. నిరీక్ష సహ ముహూర్తం తు దదర్శ భరతః గురుం ఉటజే రామం ఆసీనం జటామండలధారిణం. లోపలికి వెళ్ళేసరికి బహుశః కొంచెం చీకటిగా ఉండిండొచ్చు. ఆ శాలలోకి యజ్ఞశాలలోకి వెళ్ళేసరికి. లేదా దాంతో పాటే ఆ అగ్ని నుంచి వస్తున్న పొగ గూడా ఉండిండొచ్చు. అందుకని వెంటనే ఆయనకి ఆ చుట్టుపక్కల ఏమున్నాయో కనపడలేదు. కొంచెం చుట్టూ చూసాడాయన. నిరీక్ష. నిరీక్షించి చూసాడు పరీక్షగా. చూసేసరికి అక్కడ సహ భరతః మన భరతుడు దదర్శ చూసాడు. ఎవరిని చూసాడు? గురువుని చూసాడు. జటామండలధారి అయి ఉన్న ఆసీనమై ఆ ఉటజే ఆ పర్ణశాలలో కూర్చుని ఉన్న రాముణ్ణి చూశాడు మన భరతుడు. తం తు కృష్ణాజినధరం చీరవల్కల వాససం దదర్శ రామం ఆసీనం అభితః పావకోపమం. తం రామం ఆ రాముణ్ణి దదర్శ చూశాడు. ఆయన ఎట్లా ఉన్నారంటే కృష్ణాజినధరం జింక చర్మాలు ధరించి ఉన్నారు. నారచీలలు వల్కలాలు ధరించి ఉన్నారు. పావకుడిలాగా అగ్నిలాగా అంతటా ప్రకాశిస్తూ రామచంద్రమూర్తి అక్కడ కూర్చుని కనిపించారు. సింహస్కందం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యాః సాగరాంతాయాః భర్తారం ధర్మచారిణం. సింహం లాంటి మూపుతో ఉన్నారాయన. ఉన్నతంగా ఉన్న మూపుతో, ఘనమైన బాహువులతో, పుండరీకముల వంటి కన్నులతో. పుండరీకము అంటే కలువ పువ్వు అని అర్థమున్నది. కలువ పువ్వులు లాంటి కన్నులున్నవాడు ఎట్టా అయినా సరే మన రామచంద్రమూర్తి అవును గాని, కాక పుండరీకం అంటే పెద్ద పులి అని అర్థమున్నది. ఆయన చూపులు ఎట్లా ఉన్నాయంటే షార్ప్‌గా ఉన్నాయి. సునిశితంగా చురుగ్గా ఉన్నాయి. పెద్ద పులికి ఎంత చురుగ్గా ఉంటాయో, ఎంత నిశితంగా అది చూస్తూ ఉంటుందో అంత నిశితంగా చూస్తూ ఉన్నారాయన. కూర్చోవడం అయితే కూర్చుని ఉన్నారు గానీ, చూడ్డం మాత్రం చూపులు మాత్రం చాలా సునిశితంగా ఉన్నాయి. అటువంటి చూపుతో ఉన్నారు. సాగరాంతాయాః పృథివ్యాః సాగరాలు హద్దులుగా ఉన్న ఈ భూమి మొత్తానికి భర్త అయినవాడు, ప్రభువైన వాణ్ణి, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నవాణ్ణి రామచంద్రుణ్ణి భరతుడు చూశాడు. ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాండం ఇవ శాశ్వతం స్థండిలే దర్భ సంస్తీర్ణే సీతయా లక్ష్మణేన చ. అక్కడ స్థండిలమున్నది. శుద్ధి చేసిన ఒక చదునైన ప్రదేశం ఉన్నది. అక్కడ దర్భలు పరిచి ఉన్నాయి. ఆ ఆసనం మీద సీతయ లక్ష్మణేన చ సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి ఉపవిష్టం కూర్చున్న ఆ మహాబాహువులు కలిగిన మన రామచంద్రుణ్ణి భరతుడు చూస్తూ ఉన్నాడు. అక్కడ కూర్చుని ఉన్న రాముడు ఎట్లా కనిపిస్తున్నారంటే శాశ్వతమైన బ్రహ్మాండం ఇవ బ్రహ్మస్థానంలో కూర్చుని కనిపిస్తూ ఉన్నారు. తం దృష్ట్వా భరతః శ్రీమాన్ దుఃఖశోక పరిప్లుతః అభ్యధావత ధర్మాత్మ భరతః కైకేయీసుతః. మన భరతుడు ఆ ధర్మాత్ముడు, ఆ కైకేయీసుతుడు ఈ విధంగా కింద కూర్చుని ఉన్న రాముణ్ణి ఆ జటా మండలంతో ఉన్నారు. నారచీరలు ధరించారు. దర్భల మీద నేల మీద కూర్చుని ఉన్నారు. ఆయన్ని చూసేసరికి ఇంకా భరతుడికి కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. ఆ శ్రీమంతుడు మన భరతుడు దుఃఖంతో, శోకంతో నిండిపోయి ఇంకా పరిగెత్తాడు అన్నయ్య దగ్గరికి. దృష్ట్వా ఏవ విలలాప ఆర్తః బాష్ప సందిగ్ధయా గిరా అశక్నువన్ ధారయితుం ధైర్యాత్ వచనం అబ్రవీత్. దృష్ట్వా ఏవ చూస్తూనే
విలపించాడాయన. ఎంత ఆర్తుడై ఏడ్చాడంటే, బాష్ప సందిగ్ధయా గిరా, అసలు కన్నీళ్లతో గొంతులో నుంచి మాట పెగలట్లేదు ఆయనకి. ధైర్యంగా మాటలు చెప్పడానికి ధృతి లేక ఆయన ఏం చెప్పాలో తోచక మాటలు తడబడుతూ ఉంటే కన్నీళ్లతో ఉన్నాడాయన. ఏడుస్తున్నాడు. యః సంసది ప్రకృతిభిః భవేత్ యుక్తః ఉపాసితుం వన్యైః మృగైః ఉపాసీనః సః అయం ఆస్తే మమ అగ్రజః. మమ అగ్రజః, మా అన్నయ్య. యః, ఎవరైతే ప్రకృతిభిః సంసది, ప్రజలందరూ వచ్చి ఉంటే ఆయన సభ తీర్చి ఉండవలసిన వాడు, ఇప్పుడు దానికి యుక్తమై ఉన్నవాడు ఈ విధంగా నేల మీద కూర్చుని ఉన్నాడు. సభలో నిండు కొలువులో ప్రజల మధ్యన రాజుగా కూర్చోవలసిన వాడు ఇప్పుడు వన్యైః మృగైః, వన్యమృగాల మధ్యలో కూర్చుని ఉన్నాడు. అయం, ఈయన మా అన్నయ్య ఆ విధంగా ఆస్తే ఉన్నాడు. వాసోభిః బహు సాహస్రైః యః మహాత్మా పురోచితః మృగాజినే సహాయం ఇహ ప్రవస్తే ధర్మం ఆచరన్. బహుభిః సాహస్రైః, అసలు ఎన్ని వేల ఘనమైన వాసాలు, వస్త్రాలు, అసలు పట్టు వస్త్రాలు ధరించి ఉండవలసిన వాడు ఆయన ఇంట్లో, ఆయన గూళ్ళ నిండా, అలమరల నిండా పట్టు వస్త్రాలు ఉండేవి. ఎన్ని పట్టు వస్త్రాలు ఉండేవో వాటిని ధరించేవాడు ఆయన. ఆర్యుడు, ఈ మహాత్ముడు ఆ రకంగా వాటికి తగినవాడు. ఇప్పుడు సహా ఆయనే అయం ఇక్కడ మృగాజినే, ఆ జింక చర్మాలు ధరించి కూర్చున్నాడే, ధర్మాన్ని ఆచరిస్తూ జింక చర్మాలు ధరించి కూర్చున్నాడు. అధారయత్యః వివిధాః చిత్రాః సుమనసః తదా సహాయం జటాభారం ఇమం వహతే రాఘవః కథం. వివిధాః చిత్రాః, ఎన్నో అందమైన రకరకాల సుమనసః పువ్వులని ధరించేవాడు ఆయన. తలపైన అందమైన పువ్వులను ధరించేవాడు. ఇప్పుడు జటాభారంతో దాన్ని వహిస్తూ ఉన్నాడు. సహాయం రాఘవః కథం, ఎట్లా ఎందుకు? ఇంతకు ముందు తల చక్కగా శుభ్రంగా కత్తిరించుకుని నూనె రాసుకుని, చక్కటి పరిమళ భరితమైన నూనెలు రాసుకుని పువ్వులన్నీ ముడుచుకుని ఉండేవాడు. ఇప్పుడు జటలు గట్టిన జుట్టుతో ఆ భారాన్ని భరిస్తున్నాడు. ఎందుకు? యస్య యజ్ఞైః యథా ఆదిష్టైః యుక్తః ధర్మస్య సంచయః శరీరక్లేశ సంభూతం సహ ధర్మం పరిమార్గతే. ఎవరైతే యజ్ఞాలన్నీ చేస్తూ యథా ఆదిష్టైః, వేదోక్తమైన యజ్ఞాలని ఆచరిస్తూ ఆ విధంగా ధర్మాన్ని సంపాదించుకోవలసి ఉన్నవాడు, దానికి యుక్తమై ఉన్నవాడు ఇప్పుడు శరీర క్లేశంతో ఆయన ఇదే ధర్మం అనుకుని ఆ మార్గంలో వ్యవహరిస్తూ ఉన్నాడు. చందనేన మహార్హేణ యస్య అంగం ఉపసేవితం మలేన తస్య అంగం ఇదం కథం ఆర్యస్య సేవ్యతే. మహార్హేణ చందనేన, శ్రేష్టమైన మంచి గంధంతో ఆయన అంగం, ఆయన శరీరము ఎప్పుడు చక్కగా సేవింపబడుతూ ఉండేది. ఇప్పుడు అదే శరీరము, ఇదిగో ఈ శరీరము, మా అన్నయ్య దేహము మలేన, మట్టి కొట్టుకుని ఉన్నది. ఈ విధంగా ఎందుకు కథం ఆర్యస్య అంగమిదం మలేన సేవ్యతే, ఎందుకు ఈ విధంగా జరిగింది? మన్నిమిత్తం ఇదం దుఃఖం ప్రాప్తః రామః సుఖోచితః ధిక్ జీవితం నృశంసస్య మమ లోక విగర్హితం. మన్నిమిత్తం, నా వల్లే గదా ఇదం దుఃఖం, ఇంత కష్టము, సుఖాలకు తగినవాడైన రాముడికి ఇంత దుఃఖం ఎందుకు కలిగింది, ప్రాప్తించింది? మన్నిమిత్తం, నా వల్లే. ధిక్ జీవితం, నా జీవితము. నృశంసస్య, ఎంత దయలేనివాణ్ణి, ఎంత క్రూరాత్ముణ్ణి, లోకం చేత గర్హించబడేవాణ్ణి నేను.
అని చెప్పుకుంటున్నాడు. కాదయ్యా భరత, మేమేం అనుకోవట్లేదు. లోకం ఎవరో మాకు తెలీదు గానీ, మేమైతే అనుకోవట్లేదు. రాముడసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేంటంటే రాముడది దుఃఖం అనుకోవట్లేదు. రెండోది నువ్వు కూడా అనుకోకుండా ఉంటే మంచిది. మూడోది ఒకవేళ నువ్వు అనుకుంటే అనుకున్నావు ఆయనకి దుఃఖమొచ్చిందని గానీ, నీ వల్ల మాత్రం రాలేదు. इति एवं विलपन् दीनः प्रस्विन्नमुखपङ्कजः पादौ अप्राप्य रामस्य पपात भरतः रुदन्. ఇత్యేవం ఈ విధంగా విలపన్ దీనంగా విలపిస్తూ ఉన్నవాడై ప్రస్విన్ముఖ పంకజః చెమటలు పడుతూ ఉన్నాయి. ఆయన ముఖమంతా చెమటలతో తడిసిపోతూ ఉన్నది. ఆయనకు తట్టుకోలేని తాపం కలుగుతూ ఉన్నది. ఆయన రామస్య పాదవ అప్రాప్య ఆయన గబగబా వేగంగా రామచంద్రమూర్తి దగ్గరికి పరిగెత్తాడు గాని, ఆయనకి ఎంత ఏడుపొస్తున్నదంటే ఆయన పాదాలు కూడా తాకట్లేదు. దూరంగానే ఉండి కింద పడిపోయాడాయన. రామచంద్రమూర్తి పాదాలకి కొంచెం దూరంగానే కింద పడిపోయి ఏడుస్తున్నాడు. దుఃఖాభితప్తః భరతः రాజపుత్రः మహాబలः ఉక్త్వా హర్యా ఇతి సకృత్ దీనం పునః నవ్వాచ కించన. మన మహాబలుడు, మన రాజపుత్రుడు, మన భరతుడు దుఃఖాభితప్తః దుఃఖం చేత ఎంత తపించిపోతున్నాడంటే, సకృత్ ఒక్కసారి మాత్రం దీనంగా ఆర్య అన్నాడు, అన్నయ్య అన్నాడు. ఉక్త్వా ఇతి అంటూ ఇంకా పునః మళ్ళీ కించన నవ్వాచి ఇంకేమనలేదు. చాలా చెప్తాను అన్నయ్య దగ్గరికెళ్ళి ఇది చెప్తాను, అన్నయ్య దగ్గరికెళ్ళి అది చెప్తాను. అన్నయ్య నాకిష్టం లేదన్నయ్య, అసలు ఇదంతా కావాలని నేను కోరుకోలేదన్నయ్య, మమ్మే చేసింది. నువ్వు మళ్ళీ వెనక్కొచ్చేయి, నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వే రాజువి, నేను నీ దగ్గర ఉంటాను, నేను నీ పాదాల దగ్గరుండి సేవ చేసుకుంటాను అన్నయ్య అని చాలా చెప్పాలని ఎన్నెన్నో ఆలోచించుకుని మొత్తం మాటలన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడికొచ్చేసరికి నోరు పెగలట్లేదు. రాముడిని ఆ స్థితిలో చూసేసరికి కన్నీళ్లాగట్లేదు. అన్నయ్య అన్నాడు, ఇంకా నోట్లో నుంచి మాట రావట్లేదు ఆయనకి. బాష్పాభిహత కంఠశ్చ ప్రేక్ష్య రామం యశస్వినం ఆర్యా ఇతి ఏవ అధత్ సంకృస్య వ్యాహర్తుం న అసకత్ తదా. బాష్పాభిహత కంఠశ్చ ఆయనకు కన్నీళ్లతో గొంతు బొంగురుబోతూ ఉన్నది. ఆ యశోమూర్తి అయిన రాముడిని ఆ విధంగా చూసేసరికి అసలు మాట రావట్లేదు ఆయనకి. ఆర్య అన్నాడంతే, అన్నయ్య అన్నాడు. ఇంకా తర్వాత ఏమి చెప్పడానికి, వ్యాహర్తు మాట్లాడడానికి తదా అప్పుడైన నా ఆసక్త్ ఇంకసలు ఏమి రావట్లేదు ఆయనకి. ఆ ఆక్రోశంతోటి, దుఃఖంతోటి నోట్లో నుంచి మాట రావట్లేదు. అన్నయ్య అంటున్నాడు, ఇంక ఏడుస్తున్నాడు. శత్రుఘ్నః చాపి రామస్య వవందే చరణౌ రుదన్ తౌ ఉభౌ సహ సమాలింగ్య రామః చ అశ్రూణి అవర్తయత్. ఇంకా శత్రుఘ్నుడు కూడా రామస్య చరణౌ వవందే రాముడి పాదాలకు నమస్కారం చేశాడు. ఆయన కూడా రుదన్ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకప్పుడు సహ రామః రామచంద్రమూర్తి లేచారు. తౌ ఉభౌ సమాలింగ్య వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని కౌగిలించుకున్నారు. ఆయన కూడా అశ్రువుని అవర్తయత్ ఆయన కళ్ళలో నుంచి కూడా నీళ్ళొస్తున్నాయి, కన్నీళ్లు గారుతున్నాయి రామచంద్రమూర్తికి వీళ్ళిద్దరి దుఃఖం చూస్తుంటే. తతః సుమంత్రేణ గుహేన చయేవ సమీయాతుః రాజసుతౌ అరణ్యే దివాకరః చయేవ నిశాకరః చ యథా అంబరే శుక్ర బృహస్పతిభ్యాం. తతః ఇంకప్పుడు మన రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వాళ్ళిద్దరూ ఆ రాజసుతులు, రాకుమారు ఇద్దరు ఆ అరణ్యంలో సుమంత్రుణ్ణి, గుహుణ్ణి కూడా సమీయతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా పలకరించారు. వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంకా ఆగట్లేదు వాళ్ళు కూడా. భరతుడు వచ్చేస్తుంటే భరతుడిని అంటుకొని శత్రుఘ్నుడు వస్తున్నాడు. శత్రుఘ్నుని అంటుకుని సుమంత్రుడు, గుహుడు కూడా వచ్చేసారు ఇంకా ఆగకుండా. ముందు భరతుడు ఏడ్చి అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు. శత్రుఘ్నుడు కూడా వచ్చి నమస్కారం చేశాడు. ఇంకా వాళ్ళిద్దరిని కౌగిలించుకుని ఆయనకు కూడా కన్నీళ్ళొచ్చాయి. వాళ్ళిద్దరు రామ లక్ష్మణులు లేచి సుమంత్రుణ్ణి, గుహుణ్ణి కూడా పలకరించారు. ఎట్లా అంటే దివాకరుడు, నిశాకరుడు
దివాకరుడు అంటే దినాన్ని తయారు చేసేవాడు సూర్యుడు. నిశ అంటే రాత్రిని తయారు చేసేవాడు చంద్రుడు. సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో, అంబరంలో శుక్రుణ్ణి, బృహస్పతిని కలిసినట్టు మన రామ లక్ష్మణులు సుమంత్ర గుహులను కలిశారు అని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. తాన్ పార్థివాన్ వారణయూథపాభాన్ సమాగతాన్ తత్ర మహతి అరణ్యే వనౌకసః తే అపి సమీక్ష్య సర్వే అపి అశ్రూణి అముంచన్ ప్రవిహాయ హర్షం. తాన్ పార్థివాన్ ఆ నలుగురు రాకుమార్లను చూసి వారణయూథపాభాన్ అసలు ఏనుగుల రాజుల్లాగా ఉన్నారు వీళ్ళు, గజేంద్రుల్లాగా ఉన్నారు నలుగురు. ఒక్కళ్ళు కూడా తక్కువ వాళ్ళు గారు. ఆజానుబాహులు, బలంగా ఉన్న శరీరాలతో, యవ్వనంతో ఉన్నవాళ్ళు, 25 వయసుల్లో ఉన్నవాళ్ళు, రాకుమారులు అందరూ, మహాపరాక్రమంతో ఉన్నవాళ్ళు అందరూ తేజోమూర్తులు. వాళ్ళు నలుగురు మదించిన ఏనుగుల్లాగా, గజేంద్రుల్లాగా ఉన్నారు. వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల అందరినీ పలకరిస్తూ ఉన్నారు. ఆ రకంగా నలుగురు అన్న తమ్ముళ్ళు ఇంతకాలానికి ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మన భరతుడు, శత్రుఘ్నుడు రామ లక్ష్మణులను చూస్తూ ఉన్నారు. 12 ఏళ్లు గడిచిపోయాయి. పసిపిల్లలుగా ఉన్నప్పుడే మన భరత శత్రుఘ్నులు భరతుడి మేనమామ గారింటికి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడే ఇటు వస్తున్నది. మొదటిసారి ఒకళ్ళనొకళ్ళు కలుస్తూ ఉన్నారు. నలుగురు ఆ విధంగా సమాగతాన్ని కలిసిన ఆ నలుగురిని తత్ర అక్కడ ఆ మహారణ్యంలో ఆ వనౌకసులు, ఆ వనవాసులందరూ చూస్తూ ఉన్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే అందరూ ఎంతో సంతోషించేవాళ్ళు. అసలు ఎంత అందగాళ్ళు, ఎంత బలంగా, దృఢంగా, ఎత్తుగా, సమున్నతంగా ఉన్నారు యువకులు, మహారాజ కుమారులు వాళ్ళు. వాళ్ళని చూస్తే ఇంక ఎంత సంతోషం, కళ్ళకు పండుగ, ఎంత ఆనందంగా ఉండేదో అందరికి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎటువంటిదంటే వాళ్ళని చూసి తే అపి ఆ వనౌకసులు కూడా, ఆ వనవాసులందరూ కూడా వాళ్ళని సమీక్ష చూసి సర్వే అందరూ అపి హర్షం ప్రవిహాయ ఇంక వాళ్ళకు కూడా సంతోషమేమీ లేదు. వీళ్ళ దుఃఖాన్ని చూసి అశ్రూణి అముంచన్ వాళ్ళు కూడా కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. అన్న చోట మనం ఇవాళకి ఇక్కడికి ఆపుదాం. ఇంకా తర్వాత ఏం జరిగిందని ఇంకా చాలా ఉంటాయి. నెమ్మదిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చూసుకుంటూ మనం కూడా వెళ్దాము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య అయోధ్యాకాండే 19 సర్గః సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.